హలో! నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. ఈరోజు పొలిటికల్ పాయింట్‌లో మనం డీల్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి బీజేపీ హిందుత్వ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని హైజాక్ చేశారా? అసలు ఈ పరిణామం ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? దీని గురించి మనతో మాట్లాడడానికి దేవేంద్ర పూలా గారు ఉన్నారు. సీనియర్ రీసెర్చ్ ఫెలోసెస్. సో, ఇక టాపిక్‌లోకి వెళ్తే రేవంత్ రెడ్డి తాజాగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అంటే ఏదైతే 360 కోట్ల వ్యయంతో 250 ఎకరాల్లో 3 అత్యాధునిక గోశాలను నిర్మించాలని, అలాగే ఒక 20 దేవాలయాల వరకు ఏవైతే తెలంగాణ పుణ్యక్షేత్రాలుగా చెప్పుకోబడతాయో వేములవాడ గావచ్చు, బాసర గావచ్చు, ఇవన్నీ కూడా వీటిని ఎక్కువగా బీజేపీ నేతలు కూడా ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. అలాగే గోశాలలని చెప్పేసి ఎక్కువ తెలంగాణలో వాళ్ళు దాన్ని ఎక్కువ రభస చేయడం, పెద్ద అంశంగా చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ అనే గాదు మిగిలిన ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ఎప్పుడు హిందుత్వ కార్డుతోనే ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రయత్నం, హిందుత్వాన్ని ఒక కార్డ్‌గా ట్రంప్ కార్డ్‌గా ఎప్పుడు వాడుతూ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష పార్టీవే అయ్యుండి ఆల్‌మోస్ట్ ఆల్ కాంగ్రెస్ ఎప్పటినుంచో సాఫ్ట్ హిందుత్వ వైపు మళ్లుతున్నప్పటికీ, ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్‌ని కాకుండా బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా అంతో ఇంతో భావిస్తున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి పైన కౌంటర్స్ కావచ్చు, బీజేపీ మీద ఎక్కువ అటాక్ చేస్తున్న క్రమంలో ఈ గోశాల నిర్మాణాన్ని, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చూడొచ్చు? అంటే రేవంత్ రెడ్డి చెక్ పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే నరేంద్ర మోడీ అప్పుడు సభకొచ్చినప్పుడు నాతో జాయిన్ అవ్వండి అన్నారు. సో, అలైన్ అయ్యేటువంటి ఒక ఇండైరెక్ట్ ప్రయత్నం అనుకోవచ్చా? అంటే 2 చోట్ల మంచిగా ఉండే ప్రయత్నం అనుకోవచ్చా? ఓవరాల్‌గా ఇది తెలంగాణ పాలిటిక్స్ ప్రజలకు ఎటువంటి సంకేతాన్ని అందిస్తుంది? ఎందుకంటే బీజేపీ ఏమి పవర్‌ఫుల్ పార్టీ గాదు. ఇది నెగెటివ్ అవుతుందా? పాజిటివ్ అవుతుందా? దీని గురించి మనతో మాట్లాడడానికి దేవేంద్ర పూలా గారు ఉన్నారు. దేవేంద్ర పూలా గారు సీనియర్ రీసెర్చ్ ఫెలో. దేవేంద్ర గారు వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సో, దేవేంద్ర గారు చెప్పండి. రేవంత్ రెడ్డి ఈ దేవాలయ నిర్మాణం గాని, గోశాల గాని ఎందుకంటే ఓ పక్కన మిగిలిన స్టేట్స్‌లో ఉండేటువంటి ఆ సిట్యుయేషన్స్ వేరు. మీరన్నట్టు కాంగ్రెస్ అధికారంలో మిగిలిన స్టేట్స్ వేరు. నాట్ దట్ మచ్ రిలిజియనల్. ఇది ఒక ఉద్యమంతో వచ్చినటువంటి స్టేట్. ఇంకొకటి ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఇటువంటి భారీ టెక్నాలజీ అడ్వాన్స్డ్ మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, ఇంకో పక్కన సైమల్టేనియస్‌గా ఇంత భారీ వ్యయం పెట్టి 3 అత్యాధునిక అంటే కోట్లలో పెట్టి చేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక దీన్ని ఏ టైప్ ఆఫ్ పాలిటిక్స్‌గా చూడొచ్చు? తెలంగాణలో అది ఎంత వరకు అతనికి లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు తీసుకొనొచ్చిన ఈ ఇష్యూ అన్నది మనకు ఎలక్టోరల్‌గా డిఫరెంట్‌గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ పార్టీ పరంగా వేరే లెన్స్‌లో చూడాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్‌కి ఎప్పటినుంచినో ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళకు ఐడియాలజికల్‌గా సైద్ధాంతిక పరంగా లాంగ్ టర్మ్‌లో సెక్యులరిస్ట్ పార్టీగా, అలాగే మైనారిటీలకి కొంచెం అండదండలు ఇచ్చే పార్టీగా లాంగ్ టర్మ్‌లో ఒక వ్యూని డెవలప్ చేసుకోగలిగారు. దాన్ని కంటిన్యూ చేయాలి. ఈ లిబరల్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని మేము కంటిన్యూ చేయగలము అన్న ఒక నరేటివ్‌ని ఎలాగో తీసుకున్నారు కాబట్టి డెకేడ్స్ నుంచి ఆ నరేటివ్‌ని కంటిన్యూ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ హిందుత్వ డామినెంట్ ఫోర్స్‌గా 2014 నుంచి ఇండియన్ పాలిటిక్స్‌లో రోల్ ప్లే చేస్తున్నప్పుడు, ఈ హిందుత్వ ఓట్ బ్యాంక్‌ను మొత్తం కూడా బీజేపీ తీసుకున్నప్పుడు, దానికి కౌంటర్‌గా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ హిందుత్వ నరేటివ్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా లెవెల్‌లో ఇందాక మీరు చెప్పినట్లు బీజేపీ ప్రతి స్టేట్‌లోనూ కూడా అదే నరేటివ్‌ని ముందుకు తీసుకెళ్తుంది. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్‌లో ఒక నరేటివ్‌ని బిల్డ్ చేసుకోవడంలో ఇంకా సఫలీకృతం కాలేదు. సో, అట్లాంటప్పుడు రీజనల్‌గా ఎస్పెషల్లీ తెలంగాణ కాంటెక్స్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గట్టిపడడానికి ట్రై చేస్తున్నప్పుడు కంప్లీట్‌గా బీజేపీ మాత్రమే హిందుత్వాన్ని హోల్డ్ చేసుకొని, హిందుత్వ ఐడియాలజీ అన్నది కేవలం మాకు మాత్రమే చెందుతుంది అన్న నరేటివ్ రాకుండా ఉండాలి అంటే ఇటువంటి చర్యలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపించుంటుంది. సో, నాకు తెలిసి దాంట్లో భాగంగా ఇవి తీసుకున్నారు. బట్ కేవలం ఇప్పుడు తీసుకున్న ఈ చర్యల వల్ల బీజేపీ నుంచి హిందుత్వ యాంగిల్‌ని హైజాక్ చేసేయడమో లేదా డామినేట్ చేసేయడమో అటువంటివి ఏం జరగవు. కేవలం ఇది మేము కూడా ఆ యాంగిల్‌లో ఉన్నాము. పూర్తిగా ఏదో బీజేపీ మాత్రమే హిందువులను ఉద్ధరించే శక్తిగా ఉండబోదు. మేము కూడా చేయాల్సినవి చేస్తున్నాము అని ప్రజలకి వినిపించడానికి ఒక సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి చెప్పండి దేవేంద్ర గారు. బీజేపీ ఫస్ట్ నుంచి కూడా ఒకటే అదే హిందుత్వానే నమ్ముకుందది. అది ఓడిపోనివ్వండి, గెలవనివ్వండి ఎప్పుడు అదే నమ్ముకుంది. అంటే కొంత బెంగాల్‌లో గావచ్చు, ముస్లిం ఓట్ బ్యాంక్‌ను కూడా అది పెట్టుకొని కూడా డిఫరెంట్ ఈక్వేషన్‌లో వర్కౌట్ చేసి చేయగలిగింది. కానీ అది తనకి వర్కౌట్ అయింది.
కాంగ్రెస్‌కి ఇట్లా మల్టిపుల్‌గా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పార్టీ అనంగానే ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక ఓట్ బ్యాంక్ వస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడైతే ఇట్లాంటి మల్టిపుల్ అప్రోచెస్ వెళ్తుందో, అది యాక్చువల్‌గా మిగిలిన ఓట్ బ్యాంక్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఆఫ్‌కోర్స్ వాళ్ళేమి డైరెక్ట్‌గా చెప్పకపోవచ్చు. మేము హిందువులకే చేస్తాము. అంటే హిందూ అపోజిట్ మైనారిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి థ్రెట్ ఉన్న వాళ్ళైనా సరే ఏదో మనకుంది దానివల్ల బీజేపీ మనని ఇది చేస్తుందన్న భయంతో ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ఈ లీడ్ తీసుకుంటుందో అక్కడ ఏమన్నా నష్టపోయే అవకాశం ఉందా కాంగ్రెస్‌కి? ఒకటండి ఇది పార్టీ పరంగా, ఎలక్షన్ల పరంగా 2 డిఫరెంట్ స్ట్రాటజీస్. కేవలం ఎలక్షన్‌లలో గెలిచినంత మాత్రాన ఈ పార్టీ సక్సెస్‌ఫుల్, ఎలక్షన్‌లో గెలవడమే పరమావధి అని పెట్టుకోవడం అన్నది నిజానికి కంట్రీకి అంత శ్రేయస్కరం కాదు. ప్రజలకి అంత శ్రేయస్కరం కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని బ్రాహ్మణ్ పార్టీ అని పిలిచేవాళ్ళు. ఇన్‌ఫాక్ట్ ఇదే సౌత్ ఇండియాలో మనం మాట్లాడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కేవలం బ్రాహ్మణుల పార్టీ, అప్పర్ కాస్ట్ పార్టీ, హిందుత్వ పార్టీ ఇటువంటి లేబుల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండేవి. డీఎంకే, జస్టిస్ పార్టీ ఉద్యమం, పెరియార్ ఉద్యమం ఇవన్నీ కూడా బ్రాహ్మణేతర మూవ్‌మెంట్స్ గానే పిలువబడ్డాయి అప్పట్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టి. సో, దశాబ్దాల తరువాత కాంగ్రెస్‌లో అన్ని రకాల వాదనలు వినిపించిన తర్వాత కొంతవరకు ఆ హిందుత్వాన్ని తగ్గించుకోవడం, దాంతో పాటు అప్పుడున్న ఐడియాలజీ అది నెహ్రూ గారు కావచ్చు, లేదా ఆ పార్టీలో అప్పుడున్న నాయకులు కావచ్చు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ సెక్యులరిజాన్ని, లిబరలిజాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఈవెన్ ఎకనామిక్ పరంగా కూడా సోషలిస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. సో, అది పార్టీ మనుగడ లాంగ్ టర్మ్ లో సర్వైవల్ కి ఒక రకంగా వర్కౌట్ అయింది. బట్ ఎలక్షన్స్ లో ఆ ఐడియాలజీ వాళ్ళు ఏదైతే అది అడాప్ట్ చేసుకున్నారో ఒక పాయింట్ వరకు వచ్చింది. ఆ తర్వాత మనకొచ్చిన ఈ హిందూ ముస్లిం డివైడ్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ రామ్ నిర్మాణ యాత్ర, ఎల్కా అద్వానీ తీసుకున్న స్టెప్స్ కానీ, బాబ్రీ మసీద్ ఇష్యూ కానీ, ఆ తర్వాత జరిగిన ఇష్యూస్ వల్ల ఇలా 2 ప్లాంక్స్ మెయింటైన్ చేయడం, అట్ ద సేమ్ టైం మేము హిందువుల ఇంట్రెస్ట్ లో ప్రొటెక్ట్ చేస్తూ, అట్ ద సేమ్ టైం అప్పీస్మెంట్ పాలిటిక్స్ చేసి మైనారిటీల వెనకాల కూడా ఉంటాం అన్నది కాంగ్రెస్ కి ఆబ్వియస్లీ ఎలక్టోరల్ గా అంత బెనిఫిట్ ఇవ్వలేదు. బట్ హిందుత్వకి బీజేపీకి ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళు కన్సాలిడేటెడ్ గా చెప్పగలుగుతున్నారు, మేము హిందువుల కోసమే వర్క్ చేస్తున్నాం, హిందుత్వ ఐడియాలజీనే మాకు ఫోర్ ఫ్రంట్ అన్నది దాదాపు ఎక్స్ప్లిసిట్ గా ప్రతి బీజేపీ లీడర్ కూడా చెప్తున్నారు. సో అది ఎలక్టోరల్ గా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో వర్కౌట్ అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో అది పార్టీ ఐడియాలజీ సస్టైన్ అవ్వడానికి ఎందుకు అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ఇండియాలో హిందుత్వ ఐడియాలజీని తీసుకున్న నేషనల్ పార్టీ బీజేపీ మాత్రమే. రేపు అందులో కాంట్రడిక్షన్స్ రావు అన్న గ్యారంటీ లేదు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అన్నది కూడా చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడున్న ఈ ఇన్కోహరెన్సెస్ మీరు ఏదైతే చెప్తున్నారో, వీళ్ళు సమ్ టైమ్ హిందుత్వ కోసం చేస్తామంటారు బట్ అట్ ద సేమ్ టైం మైనారిటీలకు చెప్తున్నారు అనేది, అది పార్టీ ఐడియాలజీ లైన్ ని బట్టి లాంగ్ టర్మ్ లో వాళ్ళు ఎవాల్వ్ అయిన విధానాన్ని బట్టి మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దానివల్ల ఎలక్టోరల్ గా కొంచెం నెగిటివ్ గా రిజల్ట్స్ వచ్చినా కానీ తట్టుకోని పరిస్థితి. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు వీళ్ళు మేము హిందువుల కోసం పనిచేస్తామని చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే సడన్ గా వీళ్ళు అలా వస్తే ఆల్టర్నేటివ్ బీజేపీ 30 ఏళ్ల నుంచి పనిచేస్తుంది కాబట్టి, సో ఈవెన్ ఇప్పుడు స్టాన్స్ మార్చుకున్నా కానీ రిజల్ట్స్ రావు. సో ఇప్పుడు ఏదైతే ఈ లైన్ ని తీసుకుని వెళ్తున్నారో రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ మేము సెక్యులరిస్టులు అని చెప్తూ, సో దాన్ని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి స్ట్రక్చరల్ గా కాంగ్రెస్ కి ఏర్పడింది. ఇంకొకటి చెప్పండి, కరెక్ట్ గా ఇవి ఫినిష్ వచ్చే టైం వచ్చేసరికి నెక్స్ట్ జూన్ అట్లా అవ్వచ్చు. సో అదే టైంకి నరేంద్ర మోడీని ఇక్కడికి పిలిచేటువంటి అవకాశం ఉందని ఒక సమాచారం. అంటే ఆయన నరేంద్ర మోడీని ఇన్వైట్ చేసి ఆయన చేత చేద్దామని. సో కరెక్ట్ గా అంటే నెక్స్ట్ కి 1 ఇయర్ అయిపోతుంది. ఇంకా 1 ఇయర్ బిఫోర్ ఎలక్షన్ ఇదంతా ఉంటుంది. సో అప్పుడు మనం ఇంపాక్ట్ ఎలా చూడొచ్చు? అంటే ఇవన్నీ కూడా మీరు అన్నట్లు సడన్ గా మార్పులు రాకపోవచ్చు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనగానే బీజేపీకి ఒక యాంటీ పార్టీగా చూస్తున్న క్రమంలో ఇటువంటి స్టెప్స్ స్లోగా, అంటే ఎలక్షన్ లో విన్ అయ్యే స్ట్రాటజీస్ లో భాగంగా ఇప్పటికే ఆల్మోస్ట్ 20 స్టేట్స్ అబోవ్ బీజేపీ పవర్ లో ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆ మార్గంలో వెళ్తే మనకు ఉన్నటువంటి స్టేట్స్ అయినా పోకుండా ఉంటాయి అన్నటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఉండొచ్చు. కానీ తన ఐడియాలజీని కాంగ్రెస్ కొంచెం మార్చుకుంటున్న క్రమంలో ఎక్కడో బీజేపీకి తనకున్నటువంటి మీరే అన్నారు బ్రాహ్మిన్ పార్టీ నుంచి ఇప్పుడు సెక్యులర్ పార్టీ వరకు వచ్చింది. మళ్ళీ అదే పాత్రలోకి వెళ్తే కాంగ్రెస్ కి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఎందుకంటే అదే ఫార్ములాతో బీజేపీ 20+ స్టేట్స్ గెలిచినప్పుడు కొంచెం సాఫ్ట్ గా అలైన్ అవుతూ ప్రోగ్రెస్ ఉంటే ఇంకొంచెం అలైన్ అనేది
కాంగ్రెస్‌కి వర్కౌట్ అవుతుందా? అవ్వదా? అయితే ఎందుకు అవుతుంది? అవ్వకపోతే ఎందుకు అవ్వదు? కాంగ్రెస్ యాక్చువల్‌గా హిందుత్వ ఐడియాలజీలని తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్‌ఫాక్ట్ ఒకవేళ తీసుకున్నా కానీ కాంగ్రెస్‌కి అదేం బెనిఫిట్ ఖచ్చితంగా కాకపోవచ్చు. బట్ కాంగ్రెస్ ఇక్కడ చేస్తుంది ఏంటి అంటే ఇక్కడనే కాదు. ఏ స్టేట్‌లో అయినా కాంగ్రెస్ చేయాల్సింది కూడా ఏంటి అంటే ఎప్పుడు హిందుత్వ ఐడియాలజీ ప్యూర్‌గా బీజేపీకి వర్కౌట్ అవుతోంది. ఎప్పుడైతే హిందువుల్లో ఇన్‌సెక్యూరిటీ వస్తోందో, ఎప్పుడైతే మనం డామినెంట్ అంటే మెజారిటీ ఫోర్స్ మనం ఉండి కూడా నంబర్స్ మనవి పెద్ద ఉండి కూడా మనకి రావాల్సిన ఐడెంటిటీ రావట్లేదు. కల్చరల్‌గా మనకు గుర్తింపు రావట్లేదు. మన గురించి వీళ్ళు పట్టించుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ మైనారిటీ అప్పీస్‌మెంట్ జరుగుతోంది. వాళ్ళకి ప్రైమసీ వస్తుంది. మన డెమోగ్రఫీ మారిపోతుంది. మన కల్చర్ మారిపోతుంది అన్న ఇన్‌సెక్యూరిటీస్ ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు హిందుత్వ కన్సాలిడేషన్ అన్నది ఎలక్షన్స్‌లో హిందుత్వ కన్సాలిడేషన్. అంటే ప్రతి హిందూ కూడా బీజేపీకే ఓటెయ్యాలి అన్న నరేటివ్ అన్నది బలపడుతుంది. సో దాన్ని ఆపడానికి అదేం జరగట్లేదు. ఇక్కడ హిందువులకు కూడా హిందుత్వ కల్చర్‌కి కూడా ఇవ్వాల్సిన సముచిత గౌరవం, ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గెలవడానికి టీఎంసీ కేవలం ముస్లింల కోసమే వర్క్ చేసింది. ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసింది. అలా ప్రొజెక్ట్ చేసినప్పుడు హిందువుల నుంచి సహజంగానే ఒక ఇన్‌సెక్యూరిటీ ఏర్పడుతుంది. సో మిగిలిన స్టేట్స్‌లో కూడా ఎస్పెషల్లీ సౌత్‌లో అటువంటి క్లాసెస్ అంటే కంప్లీట్ పోలరైజేషన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. కానీ తెలంగాణలో ఆ పోలరైజేషన్‌కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ బెల్ట్‌లో ఉన్న ఈ ముస్లిం ఇష్యూ కానీ, ఈ ఎంఐఎం పార్టీ ఇష్యూ కానీ, ఇంతకు ముందున్న నిజాం రూల్ కానీ, హిస్టారికల్‌గా చూసుకున్నా లేదా ఇప్పుడున్న పొలిటికల్ సిట్యుయేషన్ చూసుకున్నా కానీ, ఆ పోలరైజేషన్ క్రియేట్ చేసి హిందువుల్లో ఇన్‌సెక్యూరిటీ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఇన్‌సెక్యూరిటీని ఆపితే చాలు. ఇప్పుడు కాంగ్రెస్ సడెన్‌గా వచ్చి విభూది పూసుకొని మేము కూడా హిందుత్వ పార్టీనే అని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. లీడర్స్ చెప్పుకోవాల్సిన అవసరము లేదు. కాకపోతే ఇక్కడ హిందువులు మార్జినల్ అవ్వట్లేదు. హిందువులకి, ముస్లిములకి అటువంటి పోలరైజేషన్ వచ్చే స్థితి లేదు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్, స్థానము కల్చరల్‌గా ఏదైతే హిందుత్వ ఉనికి ఉందో దానికి ఎటువంటి ప్రమాదం రావట్లేదు అన్న ఒక మెసేజ్‌ని సాలిడ్‌గా ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా హిందూ కన్సాలిడేషన్ ఆగుతుంది. హిందూ కన్సాలిడేషన్ ఎప్పుడైతే ఆగుతుందో అది డెఫినిట్‌గా కాంగ్రెస్‌కి బెనిఫిట్ చేస్తుంది. బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్‌ని తగ్గిస్తుంది. సో దానిలో భాగంగా ఈ చర్యలు చూస్తే సరిపోతుంది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ఏదో వచ్చి మేము హిందుత్వ పార్టీ అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో మీరన్నట్టు ఆ కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం రానున్న ఒక 2, 3 ఇయర్స్ కానీ నెక్స్ట్ మనం చూస్తే బీజేపీ ఎప్పుడు ఇట్ టేక్స్ లాంగ్ టర్మ్ కాబట్టి, లాంగ్ టర్మ్‌లో అయినా ఒక 10, 15 ఇయర్స్ పోనీ ఒక టర్మ్ అయ్యే లోపైన 1, 2 టర్మ్స్ అయ్యే లోపైన హిందూ కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ ఏర్పడి బీజేపీ వచ్చేటువంటి పరిస్థితులు ఏమన్నా వస్తాయి. అంటే సౌత్‌లో పర్టిక్యులర్‌లీ తెలంగాణ వరకు చూసుకుంటే దానికున్న కల్చరల్ కానీ, హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసుకుంటే లేకపోతే కాంగ్రెస్‌కే ఎక్కువ ఛాన్స్ ఉందనుకుంటున్నారా మీరు? హిందూ కన్సాలిడేషన్‌కి కంపారిటివ్‌లీ టాకింగ్ వితిన్ ద సౌతర్న్ స్టేట్స్ మనకున్న 5 సౌతర్న్ స్టేట్స్‌లో బీజేపీకి మోస్ట్ ఫెర్టైల్ ఎన్వైర్న్‌మెంట్ హిందూ కన్సాలిడేషన్‌కి డెఫినిట్‌గా తెలంగాణలోనే ఉంది. ఎందుకు అంటే మనకు ఎప్పుడైనా ఈ బీజేపీ స్ట్రాటజీని చూస్తే మనకు ఈ కల్చరల్ ఐడెంటిటీని వీలైనంత రైజ్ చేయడం ద్వారా మన కల్చర్ దెబ్బతింటోంది, డెమోగ్రఫీ దెబ్బతింటోంది, మన రిసోర్సెస్‌ని వేరే కమ్యూనిటీస్ తీసుకుంటున్నాయి అన్న నరేటివ్ ఏదైతే ఒక పార్టీ బిల్డ్ చేస్తుందో దాన్ని ప్రజలు అడాప్ట్ చేసుకోవడానికి స్కోప్ ఎంతుందో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఐడియాలజీ తీసుకుంటే ఆల్టర్నేటివ్ కమ్యూనిటీస్ యొక్క నంబర్ కానీ లేదా స్టాటిస్టిక్‌గా వాటిని చూపించుకోవడానికి కానీ స్కోప్ తక్కువ. వెరాస్ మనకు తెలంగాణలో ఆల్రెడీ నిజాం కాలం నుంచి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఈ టెంపుల్ డిస్ట్రక్షన్ ఇష్యూ నుంచి హిందువుల పైన జరిగిన అట్రాసిటీస్ నుంచి ప్రతి దాంట్లోనూ కూడా బీజేపీ ఎగ్జాంపుల్స్‌గా చూపించడానికి మిగిలిన స్టేట్స్‌తో పోలిస్తే తెలంగాణలో మోర్ స్కోప్ ఉంది. బట్ దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఎంతవరకు కేవలం రిలీజియన్ యాంగిల్‌లోనే ప్రొజెక్ట్ చేస్తారు. ఇది సోషల్ ఫ్యాబ్రిక్ అన్నప్పుడు కేవలం రిలీజియనే ఉండదు. కాస్ట్ ఉంటుంది, రీజియన్ ఉంటుంది. దాంతో పాటు అంతకు ముందున్న హిస్టారికల్ లెన్సెస్ ఉంటాయి, డైనాసిటీస్ ఉంటాయి. ఇలా చాలా యాంగిల్స్ ఉంటాయి.
కానీ కేవలం రిలీజియన్ వల్లనే ఇది జరిగింది అని ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారో అప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు బీజేపీ అటువంటి లాస్ట్ మూమెంట్ ఎలక్షనీరింగ్ స్ట్రాటజీస్‌ని డిప్లాయ్ చేయడంలో మిగిలిన పార్టీస్‌తో పోలిస్తే చాలా అడ్వాంటేజియస్ పొజిషన్‌లో ఉంది. సో ప్రాబబుల్లీ రేవంత్ రెడ్డి గారు దాన్ని అర్థం చేసుకొని ఇప్పటి నుంచి కొన్ని ఈక్వల్ స్ట్రాటజీస్‌ని డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఫైనల్‌గా దేవేంద్ర గారు ఈ మొత్తం హోల్ టాపిక్ మీద మీ ఒపీనియన్ అంటే 1, 2 మినిట్స్‌లో కన్క్లూడ్ చేయండి. మీరు ఆల్రెడీ ఫస్ట్‌లో స్కోప్ లేదని చెప్పినా చివరికొచ్చేసరికి మీరు రేవంత్ రెడ్డి ముందే ప్రిపరేటరీ గ్రౌండ్‌గా చేసుకుంటున్నారని చెప్తున్నారు కాబట్టి ఓవరాల్‌గా మీ కన్క్లూజన్ ఏంటి? మనకు ఎక్కడైనా కానీ ఆ నిమిషంలో జరిగే నంబర్స్, వాల్యూమ్‌ని బట్టి మనకు కొన్ని విషయాలు పెద్దగా కనిపిస్తాయండి. ఇప్పుడైనా ఇది ఒక న్యూస్ టాపిక్‌గా మారడానికి రీజన్ నంబర్స్, ఆ స్కేల్ మాత్రమే. కానీ అండర్‌లయింగ్ ప్యాటర్న్ అది తెలంగాణలోనే కాదు, ఏ స్టేట్‌లో అయినా కానీ హిందూ కన్సాలిడేషన్ అన్నది కేవలం బీజేపీ మాత్రమే ఎందుకు తీసుకోగలుగుతోంది? హిందుత్వ పేరుతో ఓటు హక్కుని కేవలం ఓటుని ఎందుకు హిందుత్వ పేరుతో బీజేపీ మాత్రమే అడగగలుగుతోంది? మిగిలిన పార్టీలు ఎందుకు అడగలేకపోతున్నాయి అన్నది రిపీటెడ్‌గా అపోజిషన్ పార్టీస్ క్వెషన్ చేసుకుంటూనే ఉన్నాయి. వాళ్ళకి తెలిసిన మొదటి ఆన్సర్ ఏంటి అంటే బీజేపీ లాగా మిగిలిన పార్టీలు డేర్ అండ్ డాషింగ్‌గా కేవలం మేము హిందువుల కోసం పనిచేస్తాము, మిగిలిన కమ్యూనిటీస్‌ని మేము అలో చేయము అని చెప్పే పరిస్థితుల్లో లేవు. సో అటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్‌గా చెప్పలేనప్పటికీ కూడా హిందువులకి కావాల్సిన వర్క్స్ కానీ, ఐడెంటిటీ కానీ, సెక్యూరిటీ కానీ మేము ఇవ్వగలం అని చెప్పుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న ఈ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పనికొస్తాయి. రేపు అది ఎలక్టోరల్‌గా కానీ లేదా పాలసీ పరంగా హిందువులకి మీరేం చేశారు అని అడిగినప్పుడు కేవలం ఆ పర్స్పెక్టివ్‌లో చెప్పడానికి గవర్నమెంట్ దగ్గర కూడా కొన్ని ఆన్సర్స్ ఉండాలి కాబట్టి ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని పరంగా ఇది చూసుకుంటే అన్ని స్టేట్స్‌లోనూ అంటే బీజేపీ పవర్‌లో లేని స్టేట్స్‌లో అన్ని పార్టీలు కూడా ఇటువంటి మూవ్స్ చేయక తప్పని పరిస్థితి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. థాంక్ యూ దేవేంద్ర గారు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. నమస్తే.